హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ వేకెన్సీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామినేషన్ పేపర్కి సంబంధించి ప్రీవియస్ పేపర్స్ని బేస్ చేసుకొని జీకే, ఇంగ్లీష్, యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్కి సంబంధించినటువంటి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయనేది ఒకసారి అనాలిసిస్ చేద్దాము. టైర్ 1 పేపర్కి సంబంధించి. సో మీకు ఈ వీడియో ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయనేది ఒక ఐడియా అనేది వస్తుంది కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి వారికి. సో ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఎస్ఎస్సి ఎంటీఎస్, ఎస్ఎస్సి సిజిఎల్ ఫేజ్ 11 ఎగ్జామినేషన్స్కి సంబంధించిన కంప్లీట్ కాంబో కోర్స్ని 500 రూపీస్కే మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి ఇవ్వడం జరుగుతుందండి. సో దీనికి సంబంధించి క్లాసెస్ అన్నీ కూడా బైలింగ్వల్లో ఉంటాయి. సో అన్ని టాపిక్స్ కూడా కవర్ చేయడం జరిగింది. టాపిక్ వైజ్ పీడిఎఫ్స్ కూడా మీరు పొందవచ్చు. సో 6 months వ్యాలిడిటీ ఉన్నటువంటి ఈ కంప్లీట్ కోర్స్ని మీరు ఎస్ఎస్సి ఎంటీఎస్ సిజిఎల్ ఫేజ్ 11 ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే ఖచ్చితంగా తీసుకోండి. డిస్క్రిప్షన్లో నేను మీకు యాప్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్స్ని అయితే తీసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఎస్ఎస్సి ఎంటీఎస్తో పాటు ఎస్ఎస్సి సిజిఎల్ ఫేజ్ 11 ఎగ్జామినేషన్స్కి యూజ్ అయ్యేటువంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అలాగే జీకేకి సంబంధించినటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ని 50 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ కోర్స్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మీరు ఈ కోర్స్ కూడా పొందవచ్చు. సో దీనికి సంబంధించి ఫర్దర్గా కొత్త పీడిఎఫ్స్ని కూడా యాడ్ చేయడం జరుగుతుంది. సో ఇమీడియట్గా ఈ 2 కోర్సెస్ని అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఇది ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 2023కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ అండి. March 9th, 2023 మనకి కండక్ట్ చేసినటువంటి క్వశ్చన్ పేపర్ ఇది. సో ఇదే కాదు, సో మిగిలినటువంటి షిఫ్ట్స్లో కండక్ట్ చేసినటువంటి క్వశ్చన్ పేపర్స్ అన్నీ కలిపి టోటల్గా 965 పేజెస్ ఉన్నటువంటి పీడిఎఫ్ మెటీరియల్ని సో నేను మనకి సంబంధించినటువంటి 50 రూపీస్ కోర్స్ ఏదైతే ఉందో ఆ కోర్సులో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీరైతే డౌన్లోడ్ చేసుకొని దీనికి సంబంధించి క్వశ్చన్ పేపర్స్ అయితే చూడండి. సో ఇది 2022 నోటిఫికేషన్కి సంబంధించి టైర్ 1 ఎగ్జామినేషన్ యొక్క 9th March మార్నింగ్ 9 AM నుంచి 10 AM మధ్య ఆ షిఫ్ట్లో జరిగినటువంటి క్వశ్చన్ పేపర్ ఇది. సో ఇందులో మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి చూద్దాము. సో లాస్ట్ టైం వరకు కూడా మనకి ఓన్లీ ఇంగ్లీష్ అలాగే హిందీ లాంగ్వేజ్లోనే మనకి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేశారు. సో ఈసారి నుంచి మనకి నెక్స్ట్ జరగబోయేటువంటి ఎగ్జామినేషన్స్ నుంచి తెలుగులో కూడా మనకి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. కాబట్టి ఇంగ్లీష్ లాంగ్వేజ్ తప్ప మిగిలినటువంటి యాప్టిట్యూడ్, రీజనింగ్ అలాగే జీకేకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ నెక్స్ట్ జరగబోయేటువంటి నెక్స్ట్ మనకి రీసెంట్గా రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్కి సంబంధించిన ఎగ్జామ్స్ అన్నీ కూడా తెలుగులో ఉంటాయి. సో ఇక్కడ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ అడిగినటువంటి క్వశ్చన్ వచ్చేసి సినానిమ్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అయితే అడిగారు. సో మీనింగ్ సేమ్ యాజ్ ది గివెన్ వర్డ్ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి సో ఇది సినానిమ్ అనమాట. మ్యాగ్నానిమిటీ అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ ఆల్ట్రూయిజం. సో ఇది ఎస్ఎస్సి వాళ్ళు ఇచ్చినటువంటి ఆన్సర్ అనమాట. సో ఇక్కడ ఈ విధంగా మనకి సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్ రెండు కలిపి ఒక 4 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఇక్కడ చూసినట్లయితే బాడీ అండ్ సోల్ అంటే హోల్లీ అండ్ ఎంటైర్లీ అని చెప్పేసి మీనింగ్ అయితే వస్తుంది. సో నేను ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్కి సంబంధించి ప్రీవియస్గా చాలా వీడియోస్ అయితే చేశాను. అందులో ఈ బిట్ కూడా నేను కవర్ చేయడం జరిగింది. సో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఉంటాయి, అవి చూసుకోవాలి మీరు. తర్వాత ఇక్కడ మరొకటి వచ్చేసి కరెక్ట్ ప్యాసివ్ ఫార్మ్ ఆఫ్ సెంటెన్స్ అని చెప్పేసి అడిగారు. మీరు ఇక్కడ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. రవి గేవ్ యూ ద ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి అడిగారు. వాజ్ ది ఇన్ఫర్మేషన్ గివెన్ టు యూ బై రవి అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ప్యాసివ్ ఫామ్గా చెప్పుకోవచ్చు. సో మీరు యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ లాంటి క్వశ్చన్స్ కనుక మీరు ప్రిపేర్ అయితే ఇలాంటి క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయగలుగుతారు. తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ మరొక సినానిమ్ అయితే అడిగారు, క్వాండరీ అని చెప్పేసి అడిగారు. దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ ఇంపాసే అని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఇక్కడ మరొక క్వశ్చన్ వచ్చేసి చూస్ ద సెంటెన్స్ విత్ నో స్పెల్లింగ్ ఎర్రర్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఎటువంటి స్పెల్లింగ్ ఎర్రర్ లేనటువంటి పర్టికులర్ వర్డ్స్ ఏమి ఉన్నాయో చూసుకొని ఆ సెంటెన్స్ని మీరు ఇక్కడ కరెక్ట్గా పెట్టాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడ కరెక్ట్లీ స్పెల్స్ వర్డ్స్ లేదా నో స్పెల్లింగ్ ఎర్రర్కి సంబంధించి ఈ విధంగా క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో ఇవి మనకు ఒక 2 క్వశ్చన్స్ రావచ్చు అనమాట ఇవి. తర్వాత చూసుకున్నట్లయితే వన్ హూ హ్యాజ్ పర్సిస్టెంట్ న్యూరోటిక్ ఇంపల్స్ టు స్టీల్. సో దీనికి సంబంధించి దొంగతనం చేయాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారిని ఏమంటారు అని చెప్పేసి అడిగారు. సో ఇది క్లెప్టోమానియాక్ అనమాట. సో నేను కొన్ని మానియాస్ గురించి వీడియోస్ అయితే చేశాను 1 word సబ్స్టిట్యూషన్స్కి సంబంధించి. సో 1 words నుంచి మనకు ఒక 4 క్వశ్చన్స్ వరకు రావడానికి అవకాశం అయితే ఉంది. సో అందులో నేను క్లెప్టోమానియాకి సంబంధించి కూడా నేను చెప్పడం జరిగింది. సో మీరు ప్రీవియస్ వీడియోస్ మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూస్తే మీకు కనిపిస్తాయి. సో క్లెప్టోమానియాక్ అనేది రైట్ ఆన్సర్.
తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఆపోజిట్ వర్డ్ అడిగారు. సో యాంటోనిమ్ అడిగారు అనమాట. సో దీనికి సంబంధించి ఫ్రస్ట్రేట్ అని చెప్పేసి అడగడం జరిగింది. ఫ్రస్ట్రేట్ అంటే మనం ఇరిటేట్ అవ్వడం, అనాయింగ్గా ఫీల్ అవ్వడం. సో ఇక్కడ ఫాస్టర్ అనే దీనికి సంబంధించినటువంటి ఆపోజిట్ వర్డ్ అయితే మనకి ఇక్కడ రావడం జరిగింది. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మళ్ళీ ఇక్కడ మనకి సేమ్ సినానిమ్ అయితే అడగడం జరిగింది. సో అపాలజెటిక్ అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించి కాంట్రైట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో నేను మీకు ఫ్యూచర్లో నేను ఇంగ్లీష్ అండ్ జీకేకి సంబంధించి వీడియోస్ అయితే చేస్తాను. సో మీకు మన ఛానల్ నుంచి యూస్ఫుల్ కంటెంట్ అయితే ఫర్దర్గా రావడం జరుగుతుంది ఫర్ ఎస్ఎస్సికి సంబంధించి. కాబట్టి మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. తర్వాత నో ఎర్రర్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే అడిగారు. సో దీనికి సంబంధించి ఎర్రర్ డిటెక్షన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఒక 3 to 4 క్వశ్చన్స్ రావడానికి అవకాశం అయితే ఉంది. సో వీటిని మీరు కరెక్ట్గా ఆన్సర్ అయితే చేయాలి. ఇవి మీరు ఆన్సర్ చేయాలంటే మీకు ఇంగ్లీష్ గ్రామర్ అయితే రావాలి. బెస్ట్ బుక్స్ ఏంటి అనేది కూడా నేను ప్రీవియస్గా చెప్పడం జరిగింది. ఇంకా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అయితే అడిగారు. దీని నుంచి మీరు మంచిగా స్కోర్ చేసుకోవచ్చు. సో మై ఫీట్ డోంట్ డాష్ ది గ్రౌండ్ ఫర్ ది రెస్ట్ ఆఫ్ ది డే అని చెప్పేసి అడిగారు. సో మై ఫీట్ డోంట్ టచ్ ది గ్రౌండ్ ఫర్ ది రెస్ట్ ఆఫ్ ది డే అనేది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ అనమాట. సో తర్వాత మళ్ళీ ఇంకో క్వశ్చన్ ఈ విధంగా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్కి సంబంధించి అడిగారు. ఇవి కూడా ఒక 4 క్వశ్చన్స్ రావడానికి అవకాశం అయితే ఉంది. తర్వాత సెంటెన్స్ రీఅరేంజ్మెంట్. ఓకే, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ రీసెంట్గా జరిగినటువంటి ఎగ్జామినేషన్లు అడిగారు. సో ఇవి కూడా మనకి ఒక 2 to 3 క్వశ్చన్స్ అడగడానికి అవకాశం అయితే ఉంది. సో సెంటెన్స్ చదివి వాటన్నిటిని ఒక ప్రాపర్ సీక్వెన్స్లో మీరు పెట్టాలి. ఇవి మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీరు ఈజీగా ఎగ్జామ్లో టైం వేస్ట్ అవ్వకుండా ఫాస్ట్గా చేయగలుగుతారు. తర్వాత ఇక్కడ చూసినట్లయితే 1 word క్వశ్చన్ అయితే అడిగారు. స్టడీ ఆఫ్ హెవెన్లీ బాడీస్, ఆస్ట్రానమీ అంటాం కదా. సో ఇవి కూడా చేశాను నేను 1 word సబ్స్టిట్యూషన్స్కి సంబంధించి. సో ఇంగ్లీష్లో ఈ విధంగా క్వశ్చన్స్ వస్తాయి. ఈ విధంగా మళ్ళీ మనకి ఇక్కడ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే అడిగారు. ఓకే, తర్వాత ఇక్కడ చూసినట్లయితే మళ్ళీ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే వచ్చాయి. చూడండి, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ ఇది. సో ద సాగే సెడ్ మ్యాన్ ప్రపోజెస్ అండ్ గాడ్ డిస్పోజెస్ అని చెప్పేసి అడిగారు. ది సాగే సెడ్ దట్ అనేది రావాల్సి ఉంటుంది. సెడ్ తర్వాత ఖచ్చితంగా దట్ అనేది రావాలి యాజ్ పర్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ ప్రకారం. సో ది సాగే సెడ్ దట్ మ్యాన్ ప్రపోజెస్ అండ్ గాడ్ డిస్పోజెస్ అనేది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. చాలా సింపుల్ క్వశ్చన్ అది. తర్వాత వన్ హూ హేట్స్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్, మ్యారేజ్ అనేది ఇష్టపడినటువంటి వ్యక్తులను ఏమంటారు? మిసోగ్యామిస్ట్ అని చెప్పేసి అంటారు. ఇది కూడా చెప్పాను మ్యారేజెస్కి సంబంధించి. టోటల్గా ఒక 60+ 1 word సబ్స్టిట్యూషన్స్ అని చెప్పేసి వీడియో అయితే చేయడం జరిగింది. సో పాస్ట్లో నేను వీడియో అయితే చేశాను. సో అది చూస్తే మీకు ఈ మ్యారేజెస్కి సంబంధించి, మ్యానియాక్స్కి సంబంధించి, అలాగే మర్డర్స్కి సంబంధించి, ఓకే, పేరెంట్స్ని చంపితే ఏమంటారు, అలాగే బ్రదర్ని సిస్టర్ని చంపితే ఏమంటారు, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. మీరు ఒకసారి ప్లేలిస్ట్లో ఉంటాయి చూడండి. తర్వాత నో ఇంప్రూవ్మెంట్ స్టేట్మెంట్స్ అండి, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడే మీరు నో ఇంప్రూవ్మెంట్ స్టేట్మెంట్స్లోనే మీరు మార్క్స్ కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇవి ఒక 4 క్వశ్చన్స్ వరకు అడుగుతారు. ఒక చిన్న లైన్ ఈ విధంగా అండర్లైన్ చేసి ఇస్తాడు. సో వాటిని మీరు అందులో ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేయాలా వద్ద గ్రామర్ రూల్స్ ప్రకారం అనేది చూసి దానికి సంబంధించి మీరు ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేయాల్సి ఉంటే సో దీనికి సంబంధించి ఆ ఇంప్రూవ్మెంట్ ఏంటంటే అనేది ఇచ్చినటువంటి ఆప్షన్స్లో చెప్పాలి. లేదంటే నో ఇంప్రూవ్మెంట్ అని చెప్పేసి ఇవ్వాలి, ఎటువంటి ఇంప్రూవ్మెంట్ అవసరం లేనప్పుడు. సో ఈ విధంగా మీరు క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే చేయాలి. సో ఈ విధంగా మనకి ఇంగ్లీష్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ముఖ్యంగా మనకి ఇక్కడ ఇస్తే పాసేజ్ ఇవ్వచ్చు లేదా క్లోజ్ టెస్ట్ ఇవ్వచ్చు. ఓకే, సో ఈ 2 మీరు ప్రిపేర్ అయ్యి ఉండాలి. క్లోజ్ టెస్ట్ ఇచ్చాడు ఇక్కడ చూడండి. సో క్లోజ్ టెస్ట్ అనేది మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తేనే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. అండ్ మీనింగ్స్ కూడా మీకు బాగా తెలియాలి చాలా వర్డ్స్కి. అప్పుడే మీరు ఈ క్లోజ్ టెస్ట్ అనేది ఆన్సర్ చేయగలుగుతారు. క్లోజ్ టెస్ట్ గురించి కూడా నేను పాస్ట్లో చాలా వీడియోస్ అయితే చేశాను. తర్వాత రీజనింగ్కి సంబంధించి చూడండి. సో ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఈజీగా 1 మార్క్ తెచ్చుకోవచ్చు. ఒకటే క్వశ్చన్ అడుగుతారు అలాంటిది. తర్వాత ఇక్కడ మిర్రర్ ఇమేజెస్కి సంబంధించి, అలాగే వాటర్ ఇమేజెస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇది మిర్రర్ ఇమేజ్ అనమాట. సో దీనికి ఆపోజిట్లో ఏదైతే వస్తుందో ఆ ఇమేజ్ని మీరు ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మీరు ఆన్సర్లో చూపాల్సి ఉంటుంది. తర్వాత ఒక చిన్న మనకి ఇక్కడ నంబర్స్కి సంబంధించి క్యాలిక్యులేషన్ క్వశ్చన్ అయితే అడిగారు. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ లెటర్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్ అయితే ఇచ్చారు. సో ఇవన్నీ మీరు ఈజీగా చేయగలుగుతారు. తర్వాత నంబర్ సిరీస్కి సంబంధించిన రీజనింగ్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే కంపారిజన్స్ అనమాట. ఓకే, డిజైన్, ఆర్కిటెక్చర్ డిజైన్ చేస్తాడు. ఓకే, తర్వాత ఫర్నిచర్ వచ్చేసి కార్పెంటర్ దీనికి సంబంధించి ఫర్నిచర్ని తయారు చేస్తాడు కదా. సో ఆ విధంగా ఓకే, ఈ రెండింటికి ఉన్నటువంటి రిలేషన్ బేస్ చేసుకొని మిగిలినటువంటి వాటి యొక్క రిలేషన్ ఎలా ఉందనేది మీరు చెక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు. 96C3 = 32, 288C 8 = 36 అని చెప్పేసి ఇచ్చారు. సో 408C6 ఎంత అని చెప్పేసి అడిగారు. మేబీ డివైడెడ్ C ప్లేస్లో డివైడెడ్ పెట్టుకోవచ్చు. బై 6 చేస్తే అంత రావచ్చు అనమాట మనకి. ఓకే, సో అదే కరెక్ట్ ఆన్సర్. సో 68 అనేది రైట్ ఆన్సర్. సో ఈ విధంగా మనకి రీజనింగ్ నుంచి ఈజీగానే వస్తే, రీజనింగ్ అనేది మీకు మంచి స్కోరింగ్ సబ్జెక్ట్.
సో ఇలాంటి క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో ఇలాగ పీసెస్గా చేసి వాటిని ఈ విధంగా ఫోల్డ్ చేస్తే పేపర్ ఫోల్డింగ్కి సంబంధించి క్వశ్చన్స్ అడుగుతారు. సో పేపర్ని ఇటువైపు ఫోల్డ్ చేస్తే ఆ హోల్స్ ఇచ్చినటువంటి హోల్స్ ఏ విధంగా మారుతాయి, తర్వాత ఇటువైపు ఫోల్డ్ చేస్తే ఏ విధంగా మారుతాయని చెప్పేసి అడుగుతారు. ఇవన్నీ కూడా మీరు ఆర్ఎస్ అగర్వాల్కి సంబంధించిన బుక్లో లాస్ట్లో ఉంటాయి ఇలాంటి క్వశ్చన్స్. ఇవన్నీ మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. తర్వాత మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్కి సంబంధించి క్వశ్చన్స్ ఇవన్నీ మీరు ఈజీగా చేయగలుగుతారు. ఓకే, సో ఈ విధంగా క్వశ్చన్స్ అయితే వస్తాయి. మిర్రర్ ఇమేజ్ అండ్ వాటర్ ఇమేజెస్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఖచ్చితంగా అవి మీరు ప్రిపేర్ అవ్వాలి. తర్వాత క్వాంటిటీ యాప్టిట్యూడ్కి సంబంధించి a+b+c=0 అన్నాడు. a³ + b³ + c³ - 3ab = ఎంత అని చెప్పేసి అడిగాడు. సో దీనికి సంబంధించి 0 అనేది రైట్ ఆన్సర్ అనమాట. సో ఆల్జీబ్రా నుంచి ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఆల్జీబ్రా చాలా ఈజీ సబ్జెక్ట్ అండి. ఇవన్నీ ఫార్ములాస్, మీరు ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అయితే ఈజీగా ఇలాంటి క్వశ్చన్స్ మీరు సింపుల్గా ఆన్సర్ చేయగలుగుతారు. తర్వాత ఇక్కడ మనకి మెన్సురేషన్ నుంచి ఒక క్వశ్చన్ అడిగారు చూడండి, రేడియస్ అని చెప్పేసి ఇచ్చి. సో దీనికి సంబంధించి ఒక రేడియస్లో ఈ విధంగా తిరుగుతుంది అని చెప్పేసి అడిగాడు వీలు. సో దానికి సంబంధించినటువంటి ఆన్సర్ ఏంటనేది మీరు క్యాలిక్యులేషన్ చేసి పెట్టాలన్నమాట. తర్వాత మనకి ఇక్కడ ట్రిగ్నోమెట్రీ నుంచి కొన్ని క్వశ్చన్స్ అడిగాడు. secant θ + tan θ = 5. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ secant θ - tan θ అని చెప్పేసి అడిగాడు. సో మీరు ట్రిగ్నోమెట్రీ కూడా ప్రిపేర్ అవ్వాలి. సో మనకి అడ్వాన్స్డ్ మ్యాథ్స్, ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, అలాగే మెన్సురేషన్, ఈ 4 టాపిక్స్ మీరు బాగా ప్రిపేర్ అయితే మీరు మ్యాథ్స్లో మంచి స్కోర్ చేయగలుగుతారు. యాప్టిట్యూడ్ అందరూ ప్రిపేర్ అవుతారు, బట్ అడ్వాన్స్డ్ మ్యాథ్స్లో చాలామందికి కన్ఫ్యూషన్ వస్తుంది. కాబట్టి అడ్వాన్స్డ్ మ్యాథ్స్ బాగా చూసుకోండి. తర్వాత ఇక్కడ మనకు ఒక పై చార్ట్ ఇచ్చాడు. పై చార్ట్ ప్రకారం దీనికి సంబంధించి మీరు ఆన్సర్స్ అయితే చేయాలి. మళ్ళీ ఇక్కడ మనకి ట్రిగ్నోమెట్రీ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది చూడండి. మళ్ళీ సింప్లిఫికేషన్ నుంచి మరొక క్వశ్చన్ వచ్చింది. అలాగే మనకి ఇక్కడ చూసినట్లయితే మెన్సురేషన్ నుంచి మరొక క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో ఈ విధంగా మనకి యాప్టిట్యూడ్ రీజనింగ్కి సంబంధించి అలాగే బార్ గ్రాఫ్స్కి సంబంధించి కూడా క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో బార్ గ్రాఫ్స్, పై చార్ట్స్ ఇవన్నీ బాగా ప్రిపేర్ అవ్వండి. వాటి నుంచి ఒక 3 to 5 క్వశ్చన్స్ రావడానికి అవకాశం అయితే ఉంది. ఇంకా మిగిలినటువంటి క్వశ్చన్స్ మీ అందరికీ తెలిసిందే. సో వాటన్నిటిని మీరు ఈజీగానే ఆన్సర్ చేయగలుగుతారు. సో అందులో మీరు బాగా చూసుకోవాల్సింది ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ట్రైన్స్, అలాగే మిక్స్చర్స్ అండ్ ఎలగేషన్స్, ఈ టాపిక్స్ బాగా చూసుకోవాలి. అవి కొంచెం లెంగ్దీగా ఉంటాయి. ఓకే, సో ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. మళ్ళీ ఇది మనకి ఆల్జీబ్రా క్వశ్చన్ అడిగాడు ఇక్కడ. సో ఆల్జీబ్రాకి సంబంధించిన క్వశ్చన్ అది. ఓకే, సో ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అయితే వచ్చాయి. మళ్ళీ ఇక్కడ చూడండి, జనరల్ అవేర్నెస్కి సంబంధించి వర్లీ పెయింటింగ్ ఈజ్ ద ఫోక్ పెయింటింగ్ ఆఫ్ డాష్ ఎస్టేట్ అని చెప్పేసి అడిగాడు. నేను ఇక్కడ డ్యాన్సెస్కి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేశాను. ఒక పెద్ద వీడియో అయితే చేశాను, లెంగ్దీ వీడియో. పెయింటింగ్స్కి సంబంధించి నేను చేయలేదు. సో వాటికి సంబంధించి కూడా చేస్తాను. సో మహారాష్ట్ర అనేది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ అన్నమాట, వర్లీ పెయింటింగ్. తర్వాత హూ ఈజ్ ఫేమస్లీ నోన్ యాజ్ బీహార్ కేసరి అని చెప్పేసి అడిగారు. శ్రీకృష్ణ సిన్హాని బీహార్ కేసరి అని చెప్పేసి పిలుస్తారు. తర్వాత ద వాల్యూడ్ యాడెడ్ ఆఫ్ ఏ ఫిల్మ్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ యాజ్ అని చెప్పేసి అడిగారు. ఇది ఎకానమీ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్. ఎకానమీ నుంచి ఒక 2 to 3 క్వశ్చన్స్ రావచ్చు. తర్వాత ఇన్ విచ్ ఇయర్ వాజ్ రజియా రిమూవ్డ్ ఫ్రమ్ ది థ్రోన్ ఆఫ్ ది ఢిల్లీ సుల్తానేట్ అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించిన ఇయర్స్ కూడా అడుగుతారు మనకి ఎస్ఎస్సిలో. సో 1240 అనేది రైట్ ఆన్సర్. సో ఈ విధంగా జీకేకి సంబంధించి ఇండియన్ హిస్టరీలో మీడియవల్ ఇండియా, అలాగే ఏన్షియంట్ ఇండియా, మోడర్న్ ఇండియా, ఈ 3 చూసుకోవాల్సిందే మీరు. ఎక్కువగా మోడర్న్ ఇండియా చూసుకోండి, తర్వాత మీడియవల్ ఇండియా ఎక్కువగా చూసుకోండి. ఈ 2 బాగా చూసుకోండి. ఇంకా ఏన్షియంట్ ఇండియా నుంచి తక్కువగానే వస్తాయి క్వశ్చన్స్. తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ స్పోర్ట్స్కి సంబంధించి క్వశ్చన్ అయితే అడిగాడు. ది 5th ఎడిషన్ ఆఫ్ ది ఖేలో ఇండియా యూత్ గేమ్స్ విల్ బీ హెల్డ్ ఇన్ డాష్ సిటీస్ ఇన్ మధ్యప్రదేశ్ అని చెప్పేసి అడగడం జరిగింది. టోటల్ 8 సిటీస్లో ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అయితే జరిగాయి. సో ఈ విధంగా మనకి కరెంట్ అఫైర్స్ నుంచి ఒక 5 to 8 క్వశ్చన్స్ వరకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకే, తర్వాత ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ నుంచి ఇది ఫిజిక్స్కి సంబంధించిన క్వశ్చన్ అడిగాడు చూడండి, న్యూట్రాన్స్ని కనుగొన్నది ఎవరని. సో జేమ్స్ చాడ్విక్ అనేది రైట్ ఆన్సర్. సో ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయండి. సో మీకు ఒక సింపుల్ ఒక ఐడియాని కలిగించడానికి వీడియో అయితే చేశాను. ఓకే, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి సంబంధించి. ఓకే, సో మరొక పేపర్ అయితే వచ్చింది. ఇలాగ చాలా పేపర్స్ అయితే ఉన్నాయి. సో నేను ఈ పీడిఎఫ్ని 50 రూపీస్కి సంబంధించిన కోర్సులు అయితే ప్రొవైడ్ చేశాను. మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. ఓకే, సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.